యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మీరేం చెప్పదలుచుకున్నారు దీని గురించి? సంతోషం. నేనేమంటున్నా అంటే నోరుతో చెప్పి నొసలతో వికరించకూడదు ఏ వ్యవస్థనైనా కూడా. నేనేమంటున్నా అంటే యూపీఎస్సీ కానీ భారతదేశంలో ఉంటున్నటువంటి ఈ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ రెవెన్యూ సిస్టాన్ని మొత్తం ప్రక్షాళన చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సరే మీరు చేయండి, సంతోషం. నేను చెప్పే క్రమంలో కొంతమంది మేధావులు, భూమికుడు రామ్ గోపాల్ గారు ఉన్నారు, ఆయన అనుభవంతో ఉంటారు. కొంత అలాంటి వాళ్ళను 200-300 మంది రిటైర్డ్ ఆఫీసర్లను తీసుకొని, లేకపోతే ఎవరైతే అలా తీసుకోకుండా అయితే చట్టం చేయలేదమ్మా. డెఫినెట్ గా ఎమినెన్సీ ఉంది. ఈవెన్ సివిల్ సొసైటీ వాళ్ళని కూడా తీసుకున్నారు ఇందులో, ఎన్జిఓస్. చెప్పండి. నేను కూడా ఒక దగ్గర పోయి పార్టిసిపేట్ చేయడానికి పోతే, నేను ఒక దగ్గర వీళ్ళకి సంబంధించినటువంటి ఆ కమిటీ చేసిరో ఆ కమిటీ దగ్గర ఒక దగ్గర ఇది చేయడానికి పోతే ఒక హోటల్లో కూర్చొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మనుషులకు లోపల పిలిపించి చివరికి మేము పోయి కొన్ని కన్సర్న్స్ చెప్దాము, కొన్ని జరుపుదాం ఊర్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, గిరిజనుల పరిస్థితులు, లేకపోతే పోడు భూములకు సంబంధించినటువంటి పరిస్థితులు, లేకపోతే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, గ్రామ కంఠంలో పడుతున్నటువంటి ఇబ్బందులు, చెరువులకు సంబంధించి సికం భూములు. అసలు నేను చాలా ఇట్లా చరిత్ర మొత్తం రాసుకొని పోయినా. దానిపైన కొంత నేను ఒక 6 నెలల పాటు రీసెర్చ్ చేసి నేను అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు నేను ఈ డిబేట్ వచ్చే ముందు కూడా పెద్దలు రామ్ గోపాల్ గారు లాంటి రిటైర్డ్ కలెక్టర్లతో ఇద్దరితో మాట్లాడినా, 3-4 ఆర్డీఓలతో మాట్లాడినా, 2 తహసీల్దార్లతో మాట్లాడి, రెవెన్యూ ఎక్స్పర్ట్స్ తోటి కూడా మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఒకటే అండి, ప్రభుత్వము వాళ్ళ కమిటీ వేసుకున్నది, ఆ కాంగ్రెస్ నాయకులు కొంతమందిని కూర్చోబెట్టుకున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఆడాడ పోయి మాట్లాడుతున్నారు, 4 ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు. కానీ ఒరిజినల్ గా సమస్యను ఫేస్ చేస్తున్న వాళ్ళని వచ్చి కలిసి మాట్లాడిన పరిస్థితి లేదు. నేను దీనికి సంబంధించినటువంటి, నేను ఒక కలెక్టర్ గా రిటైర్డ్ అయినా, ఈ భూములకు సంబంధించి నేను ఒక ఆర్డీఓ ఫస్ట్ నేను రిటైర్డ్ కలెక్టర్ గా రిటైర్డ్ అయినాను. ఈ ఆర్డీఓకి సంబంధించి నేను పలానా షాద్నగర్ లో పనిచేసిన, పలానా మహేశ్వరంలో పనిచేసిన, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎన్ని సార్లు రిజిస్ట్రేషన్లు అయినాయి, 2-3 సార్లు 4 సార్లు 20 సార్లు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం చేయబోతున్నారు, అసలు ఇప్పుడు పట్టాదారులకు పట్టా భూములు ఇచ్చే భూభారతిలో పెట్టేసిన తర్వాత ఊరికి సంబంధించిన భూములు కానీ, సికం భూములు కానీ, సీలింగ్ ల్యాండ్ కానీ, చెరువు ల్యాండ్లు కానీ, మళ్ళా దీనికి సంబంధించినటువంటి కాలువలు, దానికి వాగులు వంకలకు సంబంధించింది కానీ, దానికి టెంపుల్ సంబంధించిన భూదాన, ఇందాక రామ్ గోపాల్ గారు చెప్పినట్టుగా భూదాన భూములు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇది ఒక అవినీతికి ఆస్కారం అయ్యే అవకాశం ఉంది అని చెప్పబోతున్నాము. ఇది మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని రానియాలి ఆ మీటింగ్లకు. వీళ్ళు సో మెనీ మీటింగ్స్, చాలా మంది మేధావులతో మాట్లాడతామంటున్నారు. తెలంగాణలో ఉండి, తెలంగాణలో ఒక మంచి చెప్పి, తెలంగాణలో ఉండేటువంటి రైతుకు సంబంధించి గతంలో రైతు కమిషన్ లో పనిచేసినటువంటి వ్యక్తులకి గెలవలే వీళ్ళు. నేనేమంటున్నా అంటే విద్యాలయ, ఇప్పుడు రిటైర్డ్ రామ్ గోపాల్ గారే ఉదాహరణ మనకు ముందున్నారు కాబట్టి వేరే వాళ్ళకి చెప్పాను. ఆయన రిటైర్డ్ కలెక్టర్ గా పనిచేసిండు, తహసీల్దార్ గా పనిచేసిరు. ఎందుకు మీరు ఒక 200-300 మంది తహసీల్దార్లను తీసుకొచ్చి పిలిచి ఎందుకు ఒక మీటింగ్ పెట్టి, ఎందుకు దీనిపైన డిబేట్ చేసి, దీనిపైన మంచి ఏంది చెడు ఏంది సలహాలు ఎందుకు తీసుకోలేదు? మీరు ధరణి పోర్టల్ తీసుకొచ్చినప్పుడు ఇలానే అందరి సలహాలు సూచనలు తీసుకున్నారా? ఎవరితో మాట్లాడారు? రామ్ గోపాల్ లాంటి గారి ఎంత మందితో మాట్లాడారు మీరు? మేము చేసినట్టే, మేము ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టే మేము కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తాం. మేము ప్రజలతో సంబంధం లేదని చెప్పదలుచుకున్నాను. మీరు ఒప్పుకుంటున్నారు ప్రజలతో సంబంధం లేకుండా మేము ధరణి పోర్టల్ తీసుకొచ్చాం. నేను ప్రతిదాన్ని మీరు పోల్చుకుంటే ప్రజాక్షేత్రంలో సక్సెస్ కాలేరు. ఇప్పుడు రాజకీయ కాదు కదా, వాళ్ళది అయిపోయింది. విస్తా గారు వాళ్ళది అయిపోయింది, వీళ్ళకి అవకాశం ఉంది, దీన్ని కూడా మిస్యూజ్ చేస్తారు వీళ్ళు. నేనేమంటున్నా, అయిపోయింది, మీరు చేయలేదు కాబట్టి మేము కూడా చేయము, వాళ్ళు ఏదో చేసారు కాబట్టి మేము కూడా అదే చేస్తాము, అది కాదండి సొల్యూషన్. నేనేమంటున్నా అంటే, మరి ఓకే, మీరు గతంలో ఉన్నటువంటి 3 లక్షల ఏదో పెండింగ్ అంటున్నారు, మీరు 10 లక్షలు అని అంటున్నారు. మరి ఆ గ్రీవెన్సెస్ కి ఏ సమాధానం చెప్పిరని ఇప్పుడు వేసిర్రు? మరి ఆ సమస్యలకు పరిష్కారం మొత్తం పూర్తిగా పరిష్కరించినామని చెప్పమని చెప్పండి. అది చెప్పేది చేస్తున్నారా? మేము మొత్తం భూ ఆక్రమణ చేసిరంటారు. మీరు భూ ఆక్రమణ చేస్తే, ఏదైతే భూ కబ్జాలు చేస్తే, మరి ఎందుకు మీరు 1.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ నాయకులకు జైల్లో పెట్టలేదు? సరే, ఇప్పుడే కదా భూభారతి వచ్చింది, దాంట్లో బయటపడతాయని చెప్తారు నాగేష్. నేను ఆరోపణిస్తున్నా, ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారి 2 బ్రదర్లు ఉన్నారో మొత్తం కూడా భూ కబ్జాలు పెడుతున్నారు. సాక్ష్యాధారాలతో నిరూపిస్తాము, రమ్మను మాట్లాడతాం. అదే వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే మాట్లాడిరు. కవిత మీరు ఈ ల్యాండ్ బుక్ కబ్జాలు చేసుకున్నారు, 100 ఎకరాలు చేసుకున్నారు. మరి చేసినా అని చెప్పినటువంటి వ్యక్తి నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ప్రభుత్వమే నీ దగ్గర ఉన్నప్పుడు, అధికారమే నీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేవు?
ఎందుకు చట్టం మీరు చేస్తున్నావు అంటే మీ మాటలకు చేతలకు ఇది లేదు. మీరు అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. మీరు నిజంగా ఒకవేళ చెప్పాలనుకుంటే 3 లక్షల పోడు భూములు గిరిజనులకు ఎందుకు ఇస్తలేరు అని ప్రశ్నిస్తున్నా నేను. 3 లక్షల పోడు భూములు ఎందుకు ఇవ్వరు? ఆ పోడు భూములకు సంబంధించి భూభారతలు ఏం చెప్పదలుచుకున్నారు అంటున్నా. కౌలు రైతులు మీరు చెప్పిన లెక్కలే 3,70,000 ఎకరాల సంబంధించిన కౌలు రైతులు చేస్తున్నారు. మరి వీళ్ళకు మీరు కాలమే ఇవ్వలేదంటున్నారు. మరి మీరేమి ఇచ్చారు? మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నేను అడుగుతున్నా. నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు చేయలేదు? రాజు నేత రాజన్న కరాటే రాజన్న మాట్లాడేది, బీఆర్ఎస్ సోదరులు మాట్లాడే అన్నిటికీ చట్టంలో క్లియర్ కట్ గా క్లాజెస్ ఉన్నాయి. పోడు, సాదా బైనామా, కవులు అన్ని ఉన్నాయి అన్న. మీరు చట్టం చదవండి ఒకసారి, చట్టం క్లాజెస్ చదవండి. ఒకవేళ మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే కమిటీలో మీకు రానియకపోతే పోర్టల్లో చేయండి, పోస్ట్ ఆఫీస్ త్రూ చేయండి, తహసీల్దార్ ని ఇవ్వండి, మీ ఏరియా రెవెన్యూ ఆఫీస్ కి ఇవ్వండి. అన్నగారు చేయండి, చేసిన తర్వాత నగేష్ గారు రాజు ఒక్క నిమిషం. నగేష్ గారు అన్ని చేసారు, మీరు ఏది పట్టించుకోవాలి. మీ వాళ్ళు ఉన్నారా? మీరు అది కన్సర్న్ ఆయన రాజు చెప్పింది కరెక్ట్. లోపల రానియలేదు చాలా మందిని, ఆడ పోయి పరువు తీసుకోవాలని పోలేదు. చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పోవడానికి ప్రయత్నించిన ఉదయం నేను గ్రామీణ ప్రాంతంలో 38 కేసులు వేసిన వాళ్ళతో పోయినట్టు ప్రయత్నించిన. రెండోది ఇంకో విషయం చెప్తా, మీకు పెద్ద గమ్మని చెప్తా. నా దగ్గర నాకు ఒక పెద్ద ఐఏఎస్ అధికారి మనం బోధంపా, నీకు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది, రేవంత్ రెడ్డి గారికి చెప్పు, కనీసం నువ్వు చెప్తానని వింటారంటే కనీసం వాళ్ళు వినే పరిస్థితులు లేరు, తీసుకునే పరిస్థితులు లేరు, చెప్పే పరిస్థితుల్లో లేరు. రెండోది ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ బాధ. నేను వీళ్ళు అంటున్నారు పోర్టల్లో పెట్టుకోండి. పోర్టల్లో 4 పేజీలకు సంబంధించినటువంటి ఒక వ్యాసం లాగానే రాసి పంపించిన. దర్ ఈస్ నథింగ్ రెస్పాన్స్. ఒకసారి అక్నాలెడ్జ్మెంట్ నంబర్ చెప్పండి, నేను ఇప్పుడే చేస్తాను. అన్నగారు మీరు పెట్టిన దానికి అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇవ్వండి, నేను రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తా. మీకు చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు పోర్టల్లో ఇప్పుడే అప్డేట్ చేసిన అన్నారు కదా మీ సజెషన్స్, అది నంబర్తో సహా చెప్పండి. రాజు గారు, ఆయన కాల్ స్ట్రక్ అయిందండి. సుప్రీం గాంధీ గారు, ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు ఈ అంశం గురించి? ఇప్పుడు గత ప్రభుత్వము ధరణి అనేటువంటితో చేసినటువంటి మహేష్ గారు కూడా పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పిన, మహేష్ గౌడ్ గారితో పాటు మా స్థానిక శాసనసభ్యుడికి చెప్పిన, స్థానిక శాసనసభ్యుడితో పాటు మా జిల్లా కలెక్టర్కి చెప్పిన. నేను ఈ సమస్యలు ఎదుర్కొంటారు, సవాళ్ళు ఇవి ఉన్నాయి, ఈ సవాళ్ళని ఈ రకంగా అధిగమిస్తే బాగుంటుంది అంటే వాళ్ళు ఏంటంటే విల్ ట్రై ఓవర్ బెస్ట్ లెవెల్. మా చేతిలో ఏముందండి, అంతా పైనే జరుగుతుంది వాళ్ళు చెప్పినటువంటి మాటలు. నేను ఇందాక అధికారంలో ఉన్న ఒక ఎంఆర్ఓ, ప్రస్తుతం ఒక మండలంలో పనిచేస్తున్న ఎంఆర్ఓ కూడా నేను మాట్లాడితే, సార్ మా వరకు ఇప్పటి వరకు ఏమీ రాలేదు, మా దగ్గర ఆ డిస్కషన్ జరగలేదు, డిబేట్ జరగలేదు అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కొంత గ్లిచెస్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీరు చెప్పినటువంటి మాటలు అయితే ప్రజల దగ్గరికి పోలేకపోతున్నాయి. మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు, ఆ సమస్యలను తీర్చి ముందుకు పోయి ఉంటే బాగుండు. ఇన్ని అప్పీళ్లు ఉన్నాయని అంటున్నారు, ఇన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయని అంటున్నారు, ఇంత గిరిజన పోడు భూములు అంటున్నారు. మీరే చెప్పినటువంటి రైతు కాలంలో లేదంటున్నారు. రేపు వానలు వర్షాలు రేపు స్టార్ట్ అవుతున్నాయి. రేపు ఈ జూన్ జూలై అయిపోతే మళ్ళీ వర్షాలు స్టార్ట్ కరాటే రాజన్న పోడు భూమి అంటున్నారు, మీరు పీటీ అంటున్నారు. వీటి పట్ల మీ సమస్య ఏంది చెప్పండి అన్న. చట్టం చదివిర్రా మీరు? పోడు భూముల గురించి క్లియర్ కట్గా చట్టం ఏం చేయబోతుందో రాసింది అక్కడ. ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ కోసం ఏం చేయబోతుందో రాసింది. సాదా బైనామా ఇప్పుడు నుంచి కాదు సార్ ఇంకోటి ఇవన్నిటి గురించి చట్టంలో ఉంది. మీ అది కాదు రాజన్న, కరాటే రాజన్న, మీరు చెప్పాలి. ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ ఆవేదనతో మాట్లాడడం కాదు. మీ సమస్య పోడు భూముల పట్ల ఏముంది, ఆ చట్టంలో క్లాజ్ అంటుంది ఏంది. లాస్ట్ 5 years నుంచి 10 years నుంచి పోడు భూముల్లో ఉన్న వాళ్ళకి విత్ ఫారెస్ట్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళతో నేషనల్ లెవెల్లో అయినా పోరాడి వాళ్ళకు పోడు రైట్ వచ్చేటట్టు చేద్దామని గవర్నమెంట్ ఈ చట్టం చెప్తుంది. మీకు ఏముంది ఆవేదన పోడుది ఒక్కసారి చెప్పండి. ఆ చట్టంలో అది రావట్లేదు అని చెప్పండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రజలు కూడా వింటారు. చెప్పండి అన్న. ఇంకోటి, మీరు పోర్టల్లో ఆల్రెడీ పే చేసిన అన్నారు మీరు సజెషన్స్, దాని అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇవ్వండి, నేను చేస్తాను దానికి. నెంబర్ ఇప్పుడు ఇస్తున్నా, మీకు పంపిస్తున్నా. నేను తీసేసి దాంట్లో నేను నెంబర్ తీసుకొని నా దగ్గర ప్రింట్అవుట్ లేదు, ఆన్లైన్ లో ఉన్నా కాబట్టి నేను తీసుకొని ఇస్తా. ఒకటి. రెండోది ఏంటంటే, మీరు పోడు భూముల పట్టాలు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఏమనంటే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇక్కడ మీకు కోట్ చేస్తున్నా, మీరు దయచేసి ఆ మాటలు వినండి. మహబాబాద్ లో భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ 3,25,000 అనుకోండి, 3,25,000
మంది పోడు భూములు 3,25,000 ఎకరాల వరకు దాదాపు రాష్ట్రంలో మొత్తం పోడు భూములు చేసుకుంటున్నారు. వీళ్ళకి పట్టా ఇచ్చి ఏదైతే మేము కొత్త చట్టం చేస్తామో వాళ్ళకు భూ హక్కులు కల్పించేస్తామో దాంట్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఇప్పుడు గ్రీవెన్సీస్ ఏవైతే ఉన్నాయో 3 లక్షల మంది రోడ్ల మీద తిరుగుతున్నారు, భూములు మొత్తం కోల్పోయి పంచాయతీ పెట్టిన కేసీఆర్ గారు. ఈ 3 లక్షల మందికి ఒక్క పెన్నుతో ఛాయ్ తాగే వరకు నేను ఛాయ్ తాగుతూ అన్న సమస్య చెప్పండి. ఆయన ఇస్తా అన్నాడు, అందుకోసమే చట్టం తీసుకొచ్చాడు. ఆయన ఇది కూడా క్లెయిమ్ చేస్తున్నాడు చట్టంలో, ఫారెస్ట్ ల్యాండ్ కి పోడు ల్యాండ్ కి డిఫరెన్స్ చూపిస్తా అంటున్నాడు. వినండి, చెప్పండి. లోపల నేను ఆ చట్టాన్ని చేసేసి వాళ్ళకందరూ కూడా ఆ మొత్తం సమస్యలు లేకుండా చేసేస్తాను. అన్న మీరు మీ గ్రివెన్స్ ఏందే అన్న? మీరు కమిటీలో ఉండాలని వచ్చిర్రు అన్న, ఎక్స్పర్ట్ కమిటీలో మీరు ఉండాలనుకున్నారు. రామ్ గోపాల్ రావు గారు అయితే తన ఎక్స్పర్టైజ్ లో హిస్టారికల్ చెప్పిర్రు. మీరు కమిటీలో మెంబర్ గా వస్తే మీకు రానియలేరు అన్నారు కదా. మీ పోడు సమస్య ఏందో చెప్పండి అన్న. మీరు పోడు సమస్య చెప్పండి, ఓ ఫ్యామిలీ పేరు చెప్పండి, గ్రామం చెప్పండి, ఏం జరుగుతుంది అక్కడ చెప్పండి, అది ఇంపార్టెంట్. ఈ భూమి శాశ్వతం, భూమి మీద టెనెంట్స్ మనం మాత్రమే. మీరు కల్పిస్తాన్న హక్కు పత్రాలు కల్పించి భూభారతి మాట్లాడమంటున్నా నేను. 100% ఆ దిశగానేగా చట్టం తీసుకొచ్చాము, పైలట్ బేసిస్ లో ఉంది. కానీ మీ సమస్య ఏంది పోడులో, పీటీలో అన్న? సమస్య చెప్పకుండా ఏదో గవర్నమెంట్ ని క్రిటిసిజం చేయడం కాదు అన్న. దీనివల్ల బీఆర్ఎస్ నేతలు మీకు మార్కులు వేస్తారేమో కానీ ప్రజలు వేయరన్న. నేను సమస్య అడుగుతున్నా. 30 రోజుల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చి భూభారతిలో వీళ్ళు పెడతామన్నారు. వీళ్ళతో కొత్త చట్టంలో ఎన్ని ఎకరాలు పెట్టిరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్త చట్టంలో ఎంత మందికి ఇచ్చిరు మీరు? నాకు డౌట్ అమ్మా, కౌలు రైతుల చట్టాల గురించి ఎంత మందికి పెట్టిరు? ఎక్కడ కాలం ఉంది, కబ్జా కాలం, కౌలు రైతులకు సంబంధించి ఏం పెట్టిరు చెప్పమంటున్నా నేను. ఇది అదంతా కాదన్న. పోడు భూములకి ఫారెస్ట్ ల్యాండ్లకి డిఫరెన్స్ ఏందో చెప్పండి అన్న, అప్పుడు అర్థమవుతుంది నాకు, ప్రజలకి మీ అండర్స్టాండింగ్ చట్టం పట్ల ఎట్లుందో అన్నది. మీకు ఇప్పుడు ఏది అర్థం కాదు. మీరు ఇప్పుడు మీకు ఎవరు ఏది చెప్పినా అర్థమయ్యేది ఉండదు. ఎందుకన్నా మేము బాధ, మీ బాధ ఏదో ఉంది కదా, పోడు సమస్య ఉంది కదా, దానికి రెక్టిఫై దిశగా మాట్లాడదాం. మీకు పోడు భూములు తెలియదు, పట్టా భూములు తెలియదు, మీకు నాకైతే తెలుసా అన్న, అందుకోసం చట్టం చదివే వచ్చినా అన్న వీడికి. గ్రామ కంఠము తెలియదు, సీలింగ్ ఎక్కడ భూములు ఉంటాయి తెలియదు, గ్రామ కంఠంలో భూములు ఉండేది తెలియదు, మీకు ఇనాం భూములు తెలియదు. దానికి సరే అన్న, థ్యాంక్ యూ. మళ్ళీ మొత్తం ఒక్కొక్కటి చెప్పుకుంటా పోవాలి. థ్యాంక్ యూ. ఏమంటున్నా మళ్ళీ చట్టాల గురించి మాట్లాడతా మాదే మేమే తెచ్చిన ఇందిరా గాంధీ తెచ్చినామంటున్నారు. థ్యాంక్ యూ అన్న. కాదు, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. అందుకొరకే పక్కన ఉన్నటువంటి మేధావులతో దాంట్లో పనిచేసిన వాళ్ళతో కూర్చోండి. మీకు తెలియకపోతే సార్ మేము తెలుసుకొని వస్తాం, మేము చదువుకొని వస్తాం, మీ ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయి, దీనివల్ల ఏమేమి భూములు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ సంవత్సరం నుంచి ఏ యాక్ట్ ఉంది, కొత్త చట్టం తీసుకొచ్చారు, ధరణిలో తెచ్చి చట్టం డిజిటలైజేషన్ చేసేటప్పుడు ఏం పేర్కొన్నారు, దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలు మీరు పరిష్కారం ఏం చూపారు, గవి ఒక్క ఇష్యూ మీద మాట్లాడలేదన్న రాజన్న. ట్రిబ్యునల్ కి వెళ్ళిపోండి, ట్రిబ్యునల్ లో కొట్లాడుకోరి, ట్రిబ్యునల్ లో 90 రోజులు అయిపోయిన తర్వాత ఇక గోవింద వాడు మళ్ళీ ఇంకేడా సుప్రీంకోర్టు పోవాలి. అంటే వాడి జీవితం మొత్తం కూడా ఉన్న భూమి పట్టుకొని ఏదో ఊరేసుకొని రావాలి. ప్రేమానంద్ గారు మీరు చెప్పండి. ధరణితో వాళ్ళేం మాయ చేయలేదు, వాళ్ళు కూడా భయంకరమైనటువంటి సమస్యలు సృష్టించారు. ఒకరి భూమి ఒకరికి పోయి నానా రోదన పడ్డారు, వాళ్ళ దాంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళు కూడా కొత్తగా చేసింది ఏం లేదు, పాత చట్టంలో నీకు మళ్ళీ తీసుకొని వచ్చి దీంట్లో మళ్ళీ కొంత మార్పులు చేసి డిజిటల్ రంగు మాత్రమే చూపిస్తుంది తప్ప ఏం లేదు. మా భూమి వల్ల ఏం లేదు, మళ్ళీ భూమాఫియా జరుగుతుంది, వేరే ఏమి జరగదు. ఇదంతా జరగాలనుకుంటే ఒక 4 రోజులు 10 రోజులు ఇంకో 15 రోజులు ఆ పైలట్ ప్రాజెక్ట్లో ఏం జరుగుతాయి, ఆ సమస్యలు ఏమో చూసిన తర్వాత మళ్ళీ, ఎందుకంటే వీళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. ఆ ధరణి చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ పని కట్టుకొని దాని ప్లానింగ్ ప్రకారం చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు వందలాది ఎకరాలు ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే కోణంలో వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రభుత్వం ఉన్నటువంటి భూమిని ఎట్లా మింగేయాలన్నటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా మధ్యతరగతి పేదవాడు రైతులకు ఉపయోగపడేటువంటి చట్టం ఇది ఏం చేసినట్టు లేదు. ఏదో సాధారణంగా పాత